ఓం నమో వెంకటేశాయ. ఇప్పుడు మనం శ్రీమద్ భగవద్గీత 18వ అధ్యాయం మోక్ష సన్యాస యోగంలో 31వ శ్లోకం నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. యయా ధర్మమధర్మం చ 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 కార్యం చ కార్యమేవ 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 చ అయథావత్ ప్రజానాతి అయథావత్ ప్రజానాతి అయథావత్ ప్రజానాతి అయథావత్ ప్రజానాతి అయథావత్ ప్రజానాతి అయథావత్ ప్రజానాతి బుద్ధిస్సా పార్థ రాజసి 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 యయా ధర్మమధర్మం చ యయా ధర్మమధర్మం చ యయా ధర్మమధర్మం చ యయా ధర్మమధర్మం చ కార్యం చ కార్యమేవ చ కార్యం చ కార్యమేవ చ కార్యం చ కార్యమేవ చ కార్యం చ కార్యమేవ చ అయథావత్ ప్రజానాతి అయథావత్ ప్రజానాతి అయథావత్ ప్రజానాతి అయథావత్ ప్రజానాతి బుద్ధిస్సా పార్థ రాజసి బుద్ధిస్సా పార్థ రాజసి బుద్ధిస్సా పార్థ రాజసి బుద్ధిస్సా పార్థ రాజసి యయా ధర్మమధర్మం చ కార్యం చ కార్యమేవ చ 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 అయథావత్ ప్రజానాతి బుద్ధిస్సా పార్థ రాజసి 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 యయా ధర్మమధర్మం చ కార్యం చ కార్యమేవ చ అయథావత్ ప్రజానాతి బుద్ధిస్సా పార్థ రాజసి యయా ధర్మమధర్మం చ కార్యం చ కార్యమేవ చ అయథావత్ ప్రజానాతి బుద్ధిస్సా పార్థ రాజసి యయా ధర్మమధర్మం చ కార్యం చ కార్యమేవ చ అయథావత్